పెద్ద సినిమా స్టార్లు అయితే జనాలు వస్తుంటారు రోడ్డు మీదకి వెళ్తే, లేకపోతే ఒక పెద్ద బ్యాక్గ్రౌండు, పెద్ద ప్లాట్ఫాము, డబ్బులు, ఇవన్నీ కూడా మ్యాటర్స్. బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు వెళ్తే జనాలు అయితే కనపడుతున్నారు, నాకు ఎక్కడికి వెళ్ళినా కనపడుతున్నారు. ఏంటి అసలు రామచంద్ర యాదవ్ లక్ష్యం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు అన్నట్టు నాతో పాటు జనాలు వస్తున్నారు, నా ప్రయాణానికి, నా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారంటే ఇది నా వ్యక్తిగతం కాదన్న, నేను ఎంచుకున్న మార్గం, నేను చేస్తున్న పోరాటం, నా ఆశయం, నా లక్ష్యము. ఆ దిశగా వెళ్తున్నప్పుడు నా ఆశయాన్ని, నా లక్ష్యాన్ని, నా పోరాటాన్ని నచ్చిన వాళ్ళు, నాతో కలిసి నడవాలనుకున్న వాళ్ళు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణము మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు కేవలము కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాలు, ఆ కోటరీలు మాత్రమే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, వనరులను, భూములను దోపిడీ చేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 100-85% పైగా ఉన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో, బహుజనులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ కూడా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తాయిలాల పేరు చెప్పి పూర్తిగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా, విద్య పరంగా, పారిశ్రామిక రంగంలో భాగస్వామ్యం పరంగా అన్ని రకాలుగా అణచివేతకు గురవుతున్నారు. దీంట్లో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి అనే ఆలోచనతో, ఆశయంతో భారత చైతన్య యోజన పార్టీని స్థాపించి గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఏదైనా, అధికారం ఏదైనా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల మీదైనా పోరాటం చేయడంతో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరిగే అరాచకాలు కావచ్చు, బలవంతపు భూసేకరణలు కావచ్చు, ఉద్యోగులకు, నిరుద్యోగుల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి, మహిళలకు సంబంధించిన దాడులకు సంబంధించి వీటన్నింటిపైన కూడా రాజీ లేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీసీవై పార్టీ. ఏంటి ధైర్యం అంటున్నా? అదే నేను అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 19 నెలల కాలంలో ప్రధాన ప్రతిపక్షం జనాల దగ్గరికి వెళ్ళాలంటే ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కేసులు అవుతాయేమో, అరెస్ట్ చేస్తారేమో, జైలుకు పంపిస్తారేమో అని. నేను చూసా కాశీ నాయన ఆశ్రమంలో ఏదో జరిగితే ఫస్ట్ మీరు కనపడ్డారు అక్కడ నాకు. రాజయ్యపేట దగ్గర బల్క్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆందోళన జరిగితే మీరు కనపడ్డారు అక్కడ నాకు. కరేడు ఉద్యమంలో ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు మీరే కనపడ్డారు. మీరు ముందు భాగంలో నిలబడి మాట్లాడడం చూసా, మీరు అరెస్టులు కావడం, గొడవలు అవన్నీ చూసా. ఈవెన్ తిరుమలలో తొక్కిసలాట అంశానికి సంబంధించి మీరు పెద్ద పాదయాత్ర, ఒక పెద్ద పొలిటికల్ పార్టీగా పెద్ద పాదయాత్ర చేయడం చూసా. ఏంటి ధైర్యం? కూటమి సర్కార్ మిమ్మల్ని ఎందుకు ఏం చేయదనే ధైర్యమా? ఏం చేయదా? ఇక్కడ ప్రభుత్వం ఏదైనా, గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైన పోరాటం చేశాము. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న అరాచకాలపైన ఒకే రకమైన పోరాటం చేస్తున్నాం. ఇక్కడ చాలా స్పష్టమైన విధానంతో, ఇక్కడెక్కడ వ్యక్తిగతమైన కక్షతోటో లేదంటే వ్యక్తిగతమైన అజెండాతోటో బీసీవై పార్టీ రాలేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయము, అధికారాన్ని అడ్డం పెట్టుకుని జరుగుతున్న దోపిడీ, ఈ అరాచకాలపైన పోరాటం చేస్తోంది. కాబట్టి మీరంటున్నట్టు వచ్చే ఇబ్బందులను, కష్ట నష్టాలను, కేసులను, అక్రమ కేసులను, అణచివేతలను, దాడులను, వీటన్నింటినీ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడే ముందుకొచ్చాం. కాబట్టి ఈరోజు వీటన్నింటినీ తట్టుకొని ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పోరాటము ఇలాంటి ఇబ్బందులు ఎన్నున్నా కొనసాగుతుంది తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి అయితే. బీసీ ఉద్యమం పేరుతో నేను ఒక 20 ఏళ్ళుగా జర్నలిస్ట్గా ఉన్నాను. అనేక మంది మాట్లాడారు, అనేక పార్టీలు ఎమర్జ్ అయ్యి దాదాపు 65 పార్టీలు పైగా బీసీ పేరుతో రావడం చూశాను నేను. పెద్ద ఎత్తున స్టార్టింగ్లో పెద్ద ఆర్భాటంగా మొదలు పెడతారు, తర్వాత వదిలేస్తున్న సందర్భం చాలా సందర్భాలు చూశాను. 3 ఏళ్ళు అయింది మీరు గట్టిగా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. బీసీ ఉద్యమం, బీసీల ఐక్యత సాధ్యమయ్యేదేనా? రాజ్యాధికారాన్ని తీసుకొచ్చేదేనా? 100% బీసీలలో మార్పు మొదలైంది. మీరన్నట్టు గత అనేక దశాబ్దాల కాలం నుండి బీసీల సమస్యలపైన కావచ్చు, హక్కులపైన కావచ్చు, న్యాయపరమైన డిమాండ్ల గురించి అనేక సంస్థలు, వ్యక్తులు, నాయకులు పోరాటాలు చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట పార్టీలు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక రకంగా భయపెట్టో లేదంటే లోపరుచుకోనో మరో రకంగానో బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది. ఇంక మీదట ఆ అవకాశం లేదు. 100% బీసీలలో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. బీసీలను విడగొట్టి, బీసీలలో ఐక్యతను చెడగొట్టి వీళ్ళు పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు,
ఇప్పటి వరకు కేవలం బీసీలను రాజకీయంగా ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకున్నారు, మిగిలిన అన్ని అంశాల్లో అణచివేశారనే ఆలోచన, ఆ చైతన్యం వచ్చింది. భవిష్యత్తులో బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వస్తారు. ఇది ఉద్యమాలు లేదంటే డిమాండ్లు చేసేది కాదు. ఖచ్చితంగా ఏవైతే ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి బీసీల యొక్క హక్కులు తప్ప పార్టీలో లేదంటే ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు. ఆ హక్కులు సాధించడానికి 100% బీసీవై పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. సాధించేంత వరకు ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తి అయితే ఉండదు. ఆ మాటకు వస్తే బీసీవై పార్టీ, భారత చైతన్య యోజన పార్టీ పైన కూడా చాలా రూమర్స్ స్టార్టింగ్లో స్ప్రెడ్ చేశారు. అయిపోయింది, ఆ పార్టీ వాళ్ళలో మెర్జ్ అవుతుంది, లేదో వీళ్ళలో మెర్జ్ అవుతుందని. బహుశా ఆ టీథింగ్ ట్రబుల్స్ అన్ని దాటినట్టున్నారు మీరు. ఇప్పుడు ఆ మెర్జింగ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. కరెక్ట్ అన్న. బీసీవై పార్టీ పైన, నా పైన అనేక కుట్రలు జరిగాయి, అనేక తప్పుడు ప్రచారాలు జరిగాయి, అనేక ఆరోపణలు జరిగాయి. వీటన్నింటికీ ఎక్కడా నేను నేరుగా సమాధానం చెప్పలేదు. నేను ఏదైతే సిద్ధాంతం అనుకున్నానో, ఏదైతే ఆశయం అనుకున్నానో ఆ ఆశయానికి అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాము. ప్రజలు అర్థం చేసుకున్నారు బీసీవై పార్టీ విధానాలు ఏంటనేది, నా ఆలోచనలు ఏంటనేది. ప్రజల్లో నేను ప్రజల మద్దతు తీసుకోవడానికి వచ్చాను. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో వీళ్ళతోటి పోరాటం చేయడానికి వచ్చాను. కాబట్టి వీళ్ళు చేసే ఆరోపణల గురించో తప్పుడు ప్రచారాల గురించో ఏ రోజు నేను పట్టించుకోలేదు. నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు.